మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. రాజకీయ కుట్రలో భాగంగానే జగన్ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలపగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ ప్రోగ్రాం ఎవరు రాకూడదు అని చెప్పి ఇచ్చిన వీడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు పోలీసులా మనిషి రూపంలో ఉన్న రాక్షసులు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను ప్రతి పోలీస్ సోదరుడికి ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా, మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. ఒక కార్యకర్తలు పొరుగెడుతున్నారు. ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలి వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. రెండవది విలేకరికి కొట్టారు. ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు, కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి, ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి.